హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ప్రభుత్వ సంస్థలో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, 32,000 వరకు సాలరీ ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ అలాగే అప్లై చేయడానికి కూడా ఫీజు అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇచ్చారు 34/2025 అని చెప్పేసి. ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి విద్యాశాఖ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెట్వర్క్స్ అండ్ డైనమిక్స్ కి సంబంధించి ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేస్తారు. ఫండింగ్ ఏజెన్సీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు సాలరీస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్ కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై, అంటే మనకి ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. సో వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్ అనేది పంపించడానికి ట్రై చేయండి. 21 జూలై ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉంది. అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ సెండ్ ద అప్లికేషన్ బై ఈమెయిల్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అవైలబుల్ బిలో దిస్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అది కూడా చూపిస్తాను. సో ఆ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత అది కంప్లీట్ గా మీరు ఫిల్ చేసేసి వాటిని స్కాన్ చేసి PDF ఫార్మాట్ లో వాటిని మీరు రెడీ చేసుకొని దాన్ని ఇక్కడ మనము ఈమెయిల్కి అయితే పంపిస్తే సరిపోతుంది అనమాట. అంటే మీరు ఎక్కడికో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ద్వారా పంపించడము, కొరియర్ చేయడము అలాంటిది ఏమీ లేదనమాట. సో మీరు చక్కగా మీ యొక్క ఈమెయిల్ ఏదైతే ఉంటుందో, సో మీ యొక్క ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ అంటే మీ యొక్క రెజ్యూమేతో పాటు మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్ అన్ని కూడా స్కాన్ చేసి వాటిని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి చూడండి, aradhana@labs IISER tirupati.ac.in ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమే అండ్ అలాగే అవన్నీ చెప్పాను కదా అవన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మీరు ఈమెయిల్ పంపిస్తారు కదా, ఈమెయిల్ పంపేటప్పుడు మనకి ఒక సబ్జెక్ట్ లైన్ ఉంటుంది, అలాగే టు అడ్రస్ ఉంటుంది అండ్ మెయిన్ కంటెంట్ ఉంటుంది కదా. సో మీరు టు అడ్రస్ లో ఈ యొక్క బ్లూ కలర్ లింక్ అనేది పెడతారు. సబ్జెక్ట్ లైన్ లో మాత్రం మీరు అక్కడ కంపల్సరిగా ప్లీజ్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ పోస్ట్ కోడ్ అని చెప్పేసి కదా, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ పోస్ట్ కోడ్ అనేది కంపల్సరీగా సబ్జెక్ట్ లైన్ లో అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా అయితే చెప్తున్నారు. సెండింగ్ ఓన్లీ రెజ్యూమ్స్ ఆర్ CV బై ఈమెయిల్ విల్ నాట్ బి కన్సిడర్, అంటే మీరు ఈమెయిల్ ఓన్లీ పంపిస్తే కన్సిడర్ అయితే చేయరు. అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేసి స్కాన్ చేసి పంపించాలి అని చెప్పేసి క్లియర్ గా అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు అప్లికేషన్ పంపేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు, గమనించండి. అండ్ అలాగే ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేసేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి సంబంధించి, సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఈమెయిల్ ఐడికి మేము అప్డేట్ చేస్తాము, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది అదేంటి అనేది మీకు ఫర్దర్ గా చెప్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు. తర్వాత మీరు రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్, ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు ఫర్దర్ గా రెడీగా పెట్టుకోండి. ఫర్దర్ స్టేజెస్ అప్పుడు మీకు అడిగేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇవంతా కూడా మనకి ఇనీషియల్ గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అంటే ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మనకి గవర్నమెంట్ అయితే కాదు, బట్ మనకి అర్జెంట్ గా మాకు జాబ్ కావాలి, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా అన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఈ యొక్క ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే వదులుకోవద్దు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఎంత సాలరీ వస్తుంది అంటే మనకి 27,000 రూపీస్ తో పాటు 9% HRA కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే దాదాపుగా మీకు మంచి సాలరీ ఉంటుంది, అంటే దాదాపు 30,000 కి పైగానే సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ మినిమం 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఎవరికి ఒకరికి ఉపయోగపడినా సరిపోతుంది. సో ఇక్కడ వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు, ఒకటే పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి
సో అది మీకే ఉపయోగపడచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సైన్స్ విభాగంలో కానీ, లేదంటే ఫిజిక్స్కి సంబంధించి కానీ, లేదంటే మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఈ యొక్క 4 డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో మీరు డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఇది మనకి మ్యాండేటరీ కాదు. కాకుంటే ఒకవేళ మీకు ఈ యొక్క స్కిల్స్ కనుక ఉన్నట్లయితే లైక్ C++ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్కి సంబంధించి కానీ, పైథాన్కి సంబంధించి కానీ, అలాగే C++ పైథాన్కి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఈ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే రెజ్యూమేలో అవన్నీ కూడా ప్రాపర్గా అప్డేట్ చేసుకుని అప్లై చేస్తే మీకు ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, రూపాయి ఖర్చు కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడానికి టైం మాత్రమే అవుతుంది, జస్ట్ ఒక 10 మినిట్స్. సో ఒక 10 మినిట్స్ టైం కేటాయిస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగానే ఆలోచించండి. సో మీకు ఇన్ కేసు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళకైనా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాం, మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో 4 పేజెస్ అయితే ఉంది. 4 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాసేసి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని స్కాన్ చేసి, అలాగే మీ యొక్క రెజ్యూమే అన్ని కూడా మీరు సింగిల్ PDF ఫైల్లో పెట్టేసేసి సో నేను చెప్పినటువంటి మెయిల్ ఐడికి అయితే ఫార్వర్డ్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా మనము అప్లై అయితే చేయాలి. సో మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసేటువంటి ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రజెంట్ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. మనకి పోస్టింగ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎవరికైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.